సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ హేమరాజ్ సింగ్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకోవడంతో పాటు సీజనల్ వ్యాధుల పట్ల పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది సిద్దంగా ఉన్నారని తెలిపారు. ఎవరైనా వ్యాధులకు గురైతే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల్లోకి వెళ్లి ఆర్థిక ఇబ్బందులకు గురికావద్దని సూచించారు. దుబ్బాక 100 పడకల ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందిస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా టైఫాయిడ్ ఫీవర్స్ కూడా వస్తున్నాయి, దాన్ని కూడా మనం చేస్తున్నాము. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. అదేవిధంగా ఇంకేదైనా సర్జరీ కేసెస్ కానీ ఏదైనా అవసరం ఉన్నా కానీ ఆరోగ్యశ్రీలో ఆయుష్మాన్ భారత్లో ఇక్కడ చేయడం జరుగుతున్నది. ఈ అవకాశాన్ని వినియోగాలు చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్. వైరల్ ఫీవర్స్ వస్తే 102, 103 టెంపరేచర్ ఉంటుంది, కంటిన్యూస్ ఫీవర్ ఉంటుంది. అది అట్లా కాకుండా టెంపరేచర్ అప్ డౌన్ అవుతుందంటే టైఫాయిడ్ కావచ్చు. ఒకవేళ ఫీవర్ 102కి వచ్చి మళ్ళీ 99, 100 వచ్చి తగ్గుతున్నది అంటే టైఫాయిడ్ కావచ్చు. ఈ లక్షణాలను బట్టి మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. కంటిన్యూస్ ఫీవర్, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతున్నది, ఇంకేమన్నా ప్రాబ్లం లోపల అంటే కడుపు నొప్పి కానీ ప్యాంక్రియాటిస్ కానీ వేరే ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.